ఏంటే మీ వాళ్ళు గొప్పతనం? బొంగు తింటానికి తాగడానికి తప్పితే దేని పనికి వస్తారా మీ వాళ్ళు? అసలు మీ వాళ్ళు దేంట్లో గొప్ప చెప్పండి. కోడలు చూసుకుని జాగ్రత్త కానీ నేను గొప్ప అంట. ఏయ్ ఎక్కువ మాట్లాడుకో. ఎక్కువ మీతో తక్కువ మాట్లాడకూడదు. దండకి నువ్వు చెప్పొచ్చు. మాట్లాడదు నాకు అసలు. ఏమండి ఇలా ప్రతిసారి గొడవాడుకోవడం ఏం బాగాలేదండి. అయితే ఏం చేద్దాం? ఇక్కడ నుంచి మన ఇద్దరం గొడవాడుకున్నప్పుడల్లా నేను కొంచెం తగ్గి కాంప్రమైజ్ అవుతా, మీరు కూడా కొంచెం తగ్గి కాంప్రమైజ్ అవ్వండి. సూపర్ ఉంది ఐడియా కదా. సరే ఎలా చేద్దాం చెప్పు. మనం గొడవాడుకున్నప్పుడల్లా మీరు నన్ను క్షమాపణ అడగండి, నేను మిమ్మల్ని క్షమించేస్తాను. బాగుంది కదా? పద లేట్ అయింది ఇప్పటికి. అయ్యో ఏంటండి మొహం అంత జిడ్డుగా ఉంది. లోపలికి వెళ్ళండి, మొహానికి పౌడర్ రాసుకుంటా పోండి. అవునా? చాలా జిడ్డుగా ఉందండి. ఫంక్షన్కి వెళ్తే ఎవరైనా అంత జిడ్డుగా ఉంటారా? అరే ఏంట్రా ఇది? లోపలికి ఎందుకు దండగా? పౌడర్ అంతా నీ మొహం మీద ఉండగా పద. ఏమండి ఎక్కడున్నారు? మీరు చేసిన పని ఏంటి అసలు? పద్ధతేనా? ఇందుకు ఎక్కడున్నారు? అరే ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? నువ్వు చేసిన పని ఏంటి? నా గనక మెంటల్ వచ్చిందనుకో అక్కడికి వచ్చిందంత. ఏంటి? ఏం లేదండి, మీరు టెన్షన్ లో ఉన్నట్టున్నారు. ఆఫీస్ వర్క్ లో టెన్షన్ గా ఉన్నా. కాఫీ కానీ టీ కానీ తాగుతారా? ఏదో ఒకటి తీసుకురా. ఎలా రావో చూస్తా. No.